వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కోటి సంతకాల సేకరణ దీనికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ కి మన జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రావడం సంతోషంగా ఉంది. వేస్తా ఉంటే ఏదైతే ఆరోగ్యం ఏమన్నా సర్క్యులేషన్ లో ఉంటుందని కూడా అది నేను ఒక క్లియర్ తిన్నాను. 27 డెబ్బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రాబోయే మరొకసారి జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 కూడా నామినేట్ చేశారు. 2.0 ఏంటో తెలుసా? సింపుల్ కాదు. అధికారులు రెచ్చిపోతా ఉంటారు, అడ్డమైన కేసులు పెడతా ఉంటారు. దానికి నిదర్శనం మన కాకా గోవర్ధన్ రెడ్డి గారు. ఏం లేదు, కేసులో ఏముండదు. కేసు పెట్టాలి, అది రాక్షసానందమా సుఖానందమా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఒక్కరంటే ఒక్కరి మీద ఏది నిరూపణ జరగదు కూడా. ఎందుకంటే ఎవరు ఏ తప్పు చేయాల. తప్పు చేసేది ఎవరు? లిక్కర్ స్కామ్ అన్నారు. ఇప్పుడు బయటపడింది. ఈ కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ పెట్టారు. అంటే అది స్కాన్ చేస్తే ఇది ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, ఎప్పుడు వచ్చింది, ఏ షాప్ పోయింది, అది సేల్ అవ్వడానికి కల్తీ వ్యాపారం చేయాలి. సొంతంగా తయారు చేసి సొంత బాటల్లో సొంత లేబుల్లో, అంటే గవర్నమెంట్ అమ్మే లేబులేదు కానీ గవర్నమెంట్ షాప్ లో అయితే కూడా మాకు ఇవ్వాలా? ఇదే జరిగింది. అందుకని ప్రైవేట్ మన పార్టీ వాళ్ళ చేతిలో ఉండాలి. ప్రతి 4 బాటలకి ఒక బాటిల్, ఒక బాటిల్ ఇది చూపించడం, జనంలో పోయటం, పట్టుబడకుండా దీని సంగతి పట్టించుకోకుండా ఉండడానికి వైసీపీ లిక్కర్ స్కామ్ అని చెప్పడం, పట్టుబడ్డ తర్వాత చేయించింది లేబుల్ వేసి షాపుల్లో పెట్టగలిగేది ఎంత ధైర్యం లేకపోతే ప్రభుత్వం హ్యాండ్ లేకపోతే. కూటమి ప్రభుత్వంలో పెద్దబాబు చిన్నబాబు కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, చెప్పడం దూకుడు తగ్గింది. ఇంకా న్యూస్ ఈరోజు ఉదయం వచ్చింది. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఇబ్బందిగా ఉంది, ఇంకెవరుంటారా అని చెప్పి ఇది ఈరోజు మార్నింగ్ అంటున్నారు. గూడూరు వెంకటేశ్వర అన్నారు. అతను పాపం తప్పుగా అయితే ఎందుకు చూపిస్తున్నాడు. ఈరోజు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట. అంటే ఇప్పుడు జనసేన పడతారు. దీనందరికీ నేను నా కార్యకర్తలను కాపాడుకుంటాను,
అనే భాగంలో మనం మొదలు పెట్టాం కదా. జగన్ 2.0 అంటే ఏంటంటే అంటే నా కార్యకర్తలు, నా అభిమానులు, నా పార్టీ లీడర్లు వారి బాధలు చూసుకునే బాధ్యత మొట్టమొదటి ప్రాధాన్యత ఈసారి గవర్నమెంట్ మనది రాబోతుంది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం మిమ్మల్ని ముందు పెట్టాలి. ప్రజలకు అవసరమైన గుర్తించి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. జిల్లాకు ఉండాలని 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి వివిధ స్టేట్ లో ఉంటే ఒక 5 కాలేజీలకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమ్మాలని పీపీపీ బాధ్యత అంటాడు. ఇది ప్రజలు ఆరోగ్య దృష్ట్యా ఎందుకంటే ప్రతి మెడికల్ కాలేజ్ అంటే ఒకటి డాక్టర్లు అవ్వడానికి సీట్లు తెచ్చుకోవడం కాదు. ప్రతి మెడికల్ కాలేజ్కి ఒక హాస్పిటల్ అటాచ్ అయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి వైద్యుకి ఇచ్చినంత సహకారం, రిలీజ్ చేసినంత నిధి ఏ ముఖ్యమంత్రి చేయాలి. ప్రతి హాస్పిటల్ ని ఇంప్రూవ్ చేశారు, మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టారు, డాక్టర్ని మనకు 7 మంది డాక్టర్లు ఉండేవారు వెంకటగిరిలో. అది వరకు ఇద్దరే ఉండేవారు. అడిగిందే లేదంటే ఎక్విప్మెంట్ వచ్చేది. మరి మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద మంచి దానికి ఉన్నాయి 4 పత్రికలు. దీని మేలు ఇది, దీని మేలు ఇది, మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయని. కోటి సంతకాలు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులే కాదు. రాష్ట్రంలో మీరు ఏ ఇంటికి పోయినా కూడా విషయం తెలియజేస్తే సంతకం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం ప్రారంభించే కార్యక్రమం అది. నియోజకవర్గ స్థాయిలో మన జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆరంభించి మండల లెవెల్కి మీకు రేపటికల్లా ఈ ఫామ్స్ అన్ని చేస్తాయి. ప్రతి గ్రామానికి వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసి సంతకాలు తీసుకొని మళ్ళా తిరిగి నియోజకవర్గానికి వస్తే ఇవన్నీ తాడేపల్లి పంపించి గవర్నర్ కి అందజేయాలనే ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రారంభించిన ఈ కాలేజీలు ప్రైవేట్ పరం కాకూడదు. ఆల్రెడీ చెప్పేశారు. రేపు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరన్నా తీసుకున్నా కూడా తిరిగి ప్రభుత్వమే తీసుకుంటుంది. పేద ప్రజల కోసం పెట్టిన ఈ మెడికల్ కాలేజీలు, ఈ హాస్పిటల్లో వారికే చెందుతాయని ఆల్రెడీ మాట ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట చెప్తే తప్పదు. ఇది ప్రజల కోసం పెట్టిన కాలేజీలు. అందుకని మనమందరం కూడా అర్థం చేసుకుని అర్థమయ్యేలా వివరించి ఈ సంతకాలు సేకరణ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అలాగే పార్టీ పరంగా పదవులు ఇవ్వడం జరిగింది. ఈ పదవులు మండల లెవెల్ వరకు వెళ్ళాం. పంచాయతీ గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేయాలని అధినాయకత్వం మనకు ఆదేశాలు ఇవ్వడంతో దీన్ని కూడా కంబైన్ చేసి ప్రతి ఊర్లో ఒక ఇంట్లో కానీ రచ్చబండ దగ్గర కానీ కూర్చొని మాట్లాడుకొని సమన్వయం చేసుకుని ఇప్పుడే అనుకుంటా ఉన్నాం. షాల్స్ చేసేటప్పుడే ఎంత ఉత్సాహంగా అంటే ఎలక్షన్స్ రేపంటే టోటల్ స్వీట్ అంటే మరి 100 కొడితే అది కరెక్ట్ కాదంట. ఎన్నికలు కొన్ని సీట్లు అయితే ఇవ్వాల్సి వస్తుందేమో 4, 5. సరేనా? కొంచెం కూడా చెప్తాను. వైనాడు నచ్చండి
అంటే మరీ అది దిగ్ చేశారంటారు, ఒప్పుకోరు. ఉత్సాహంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం అంతా ప్రజలు గుర్తించారు చంద్రబాబు నాయుడు అంటేనే మోసం. కానీ ఆయన చెప్పే మాటల్లో, ఆయన అనుకుంటే పత్రికల ద్వారా నమ్ముతారు, మళ్ళా మోసపోతారు. నేను ఎప్పుడు చెప్తారు కదా, అమ్మాయి 18 సంవత్సరాలు రాగానే 1500 నెలకి శ్రీనిధి కింద ఇచ్చేశాను. నిరుద్యోగ యువతకి 3000 స్కిల్ డెవలప్మెంట్ కింద పెట్టాను, నేర్చుకోండి. ఏది అమలుపరచదు, చేశారని చెప్పుకుంటాడు. అమ్మఒడి ఎత్తిచ్చాడయా, దాని తల్లికి వందన పేరు మార్చాడు, కానీ అమ్మఒడి ఎత్తిచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవ పెట్టి రోడ్డుకి ఎక్కి ధర్నాలు చేస్తే అప్పుడు ఇవ్వటం జరిగింది. ఫ్రీ బస్సులకు ఇచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుకుని వినిపించారు. అప్పుడు కూడా చాలా కండిషన్స్ పెట్టారు, అది కూడా మళ్ళీ మనం మార్చాం. లేడీస్ కొంచెం గుళ్ళు పోవాలన్నా కూడా వెసులుబాటు లేదనంటే దాన్ని మళ్ళీ యాడ్ చేశారు. సో మనం గలం విప్పినప్పుడల్లా వాళ్ళు సరి చేసుకుంటా ఉంటారు. సో ప్రజలకి ఇది కూడా గుర్తిస్తారు. చంద్రబాబు అయితే ఇది కూడా ఇచ్చిండేవాడు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసిన వాళ్ళు ఏదైనా ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, మాట ఇచ్చాడు, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు, 2వ రోజు నుంచే పథకాలు అమలు మొదలుపెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి. సో ఈ కార్యక్రమం ఆరంభించాలనే ఉద్దేశంతో, అంటే నా మాటలు చాలాసార్లు వినుంటారు, మన జిల్లా అధ్యక్షుల వారిని మొట్టమొదటిసారిగా వెంకటగిరికి రావడం జరిగింది. ఆల్రెడీ యాక్టివ్ గా ఉండే మీరు ఇంకొంచెం ఉత్తేజులై ప్రజల్లోకి వెళ్లి ఈసారి వెంకటగిరిలో మెజారిటీ ఎంత కదా చెప్పరా? ఇది వరకు లేని మెజారిటీ, ఇదివరకు ఇప్పుడు వినది. మొట్టమొదటిసారిగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అలాంటి భారీ మెజారిటీ ఇస్తారని స్టేట్ సెక్రటరీ వెంకటగిరి ఇన్ఛార్జిగా కల్పతారెడ్డి గారిని నియమించుకున్నారు. మొన్నటి వరకు ఆయన సర్వేపల్లిలో ఉండేది. నేను అన్నకు అక్కర్లేదు, నాకు అవసరమ్మా, ఆయన పర్మిషన్ కూడా తీసుకొని ఇక్కడ వేయటం జరిగింది. నాకన్నా ముందర మొన్న మహిళా ఉద్యమం, ఈ కల్తీ మద్యం దానిలో రామన్న గారు కాకాని గౌరవ గారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా కోడూరు కల్పతర్ గారిని సన్మానిస్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దానికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజ్,
పేద ప్రజలు కూడా మంచి విద్యను అభ్యసించి డాక్టర్లు అవ్వాలని విద్యకి వైద్యానికి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత తెలిపారు. 5 కాలేజీలు శాంక్షన్ కూడా అయింది, బిల్డింగ్లు పూర్తయినాయి, ఇంటేక్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శాంక్షన్ కూడా ఇచ్చింది. ఇంతలోకి ఎలక్షన్స్ రావటం, కూటమి ప్రభుత్వం రావటం, ఇచ్చిన కాలేజీలు కూడా మాకు అవసరం లేదు సీట్లని ఈ కూటమి ప్రభుత్వం లెటర్ రాసింది. ఆ ఘనత కూడా ఈ ప్రభుత్వానికే తెలుస్తుంది, కానీ ఎక్కడా చెప్పరు. సంవత్సరం కాలం నాంచారు. 6 నెలల్లో రెడీ అవ్వడానికి ఉన్న ఇంకొక 7 కాలేజీలు ఉన్నాయి. ఒక సంవత్సరం కాలంలో మిగతావి మొత్తం 17 కాలేజీలు. ప్రభుత్వం కాదు, మన అనునయులకు ప్రైవేట్ పరం చేస్తాము, వాళ్ళైతే బాగా చేస్తారు, ప్రభుత్వ పరిధిలో ఉండకూడదు అని పీపీపీ పద్ధతి అని చెప్పి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఇది రాష్ట్ర ప్రజలకు తీరిన అన్యాయం జరుగుతుందని, దీన్ని ఇప్పుడే అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ ఉద్యమాలు చేపట్టి సంతకాల సేకరణ, కోటి సంతకాలు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారే కాదు, ప్రజల నుంచి ఏ పార్టీ వారైనా అన్యాయం జరుగుతుంది కాబట్టి దానికి అడ్డుకునేందుకు నాకు తెలిసి కోటి కూడా చాలు, దానికన్నా ఎక్కువ మందే వస్తారు సంతకాలు చేయడానికి. కానీ ఈ కోటి సంతకాలు ప్రతి ఊరికి పోయి తెలియని వారికి తెలియజేసి స్వచ్ఛందంగా వారి పేరు, వారి ఊరు, ఫోన్ నంబరు, సంతకం సేకరించి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి, జిల్లా నుంచి హెడ్ క్వార్టర్స్ తాడేపల్లికి పంపించి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కార్యక్రమం ఈరోజు ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలో మా జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సమక్షంలో మా ముఖ్య అతిథిగా వచ్చేసి ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇలాంటి అక్రమాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయాలు ఎలుగెత్తి చాటుతాం, ప్రజల తరఫున నిలబడతాం. అందుకు ఇదొక నిదర్శన అని తెలియజేస్తూ వెంకటగిరిలో ఈరోజు మొదలుపెట్టి ఒక 15-20 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కసిగా ఉండరు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మరీ ముఖ్యంగా ఆయన చేసిన మోసాలు గుర్తు తెచ్చుకొని ఎలాంటి కార్యక్రమం అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడానికి పూర్తి మద్దతు ప్రజల నుంచి వస్తుంది. కాబట్టి మేము వారి తరఫున మాట్లాడడానికి, ప్రభుత్వ వైఫల్యాలు తెలియజేయడానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఇక వెంకటగిరి నియోజకవర్గాల్లో మీరే సాక్షులు, విలేకరు మిత్రులు. నేను కేసులు బనాయించడం, అది సోషల్ మీడియా కానీ, గంజాయి కేసు కానీ, ఎలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారో మీరే నిదర్శనం. దానికి ధీటుగా కోర్టు ద్వారా కేసులు పెట్టి అధికారులను కూడా దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ ద్వారా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ప్రజలకు మాటిచ్చాం.
కానీ వెంకటగిరిలో ఆల్రెడీ మొదలైంది. ఏ అధికారిని కానీ ఏ అధికార పార్టీ నాయకులు కానీ వదిలే ప్రసక్తే లేదు. న్యాయపరంగా చట్టపరంగా వారి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు వచ్చింది ఇబ్బంది అబ్బా అని అనుకున్నారేమో. ఇప్పుడు కొత్తగా గూడూరు వెంకటేశ్వరు జనసేన నాయకుడు, ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఆయన చేసిన తప్పేంటి? తప్పుని ఎత్తి చూపించడం ఆయన చేసిన తప్పు. అది వాళ్ళ పార్టీల మధ్య అయినా కూటమి ప్రభుత్వంలో భాగం జనసేన తెలుగుదేశం. ఎక్కువ కాలం నిలవదు, ఇబ్బంది పెడతా ఉన్నారు. అది కలిసికట్టుగా ఉంటారా విడిపోతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనవసరం. ప్రజలు మా తరఫున ఉన్నారు, ప్రజల తరఫున మేమున్నాం. తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తూ, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో లాంఛనంగా నాతో పాటు పరిశీలకురాలుగా ఉన్నటువంటి కల్పలత గారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, ప్రధానమైనటువంటి నాయకులు, కార్యదర్శులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రామ్కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా కోవిడ్ సమయంలో మనం అనేక రకాలైనటువంటి కష్టాలను చవిచూసాం. వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, మెడికల్ కాలేజీల ద్వారా వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు ఎక్కువ మంది తయారై మారుమూల ప్రాంతంలో కూడా వైద్య సేవలు అందించడానికి సిద్ధపడతారు. దానితో పాటు పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా మనం వైద్య సేవలు అందిస్తామని, ఏ జిల్లాలో అయితే ఆసుపత్రులు లేవో, మెడికల్ హాస్పిటల్స్ లేవో అక్కడ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని 17 మెడికల్ కాలేజీలు సాధించారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి, మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి వాటిని సాధించుకుని తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఈరోజు దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, 10 మెడికల్ కాలేజీలు వివిధ దశలో ఉన్నాయి, 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటిని ఒక కలం పోటుతో నేను క్యాబినెట్లో నిర్ణయం తీసేసుకున్నాను, 66 సంవత్సరాలు వీటిని ప్రైవేటైజ్ చేసేస్తున్నాను, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాను, డబ్బులు లేవు, పెట్టలేమని చెప్పి మాట్లాడుతున్నాను. అంటే నీ అనుభవం, నువ్వు చెప్పేది నేను పెద్ద అనుభవజ్ఞుని, నాకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పోరాటం ప్రారంభించిన తర్వాత 66 సంవత్సరాలు కాదు 33 సంవత్సరాలు తగ్గిస్తామని అంటే బేరసారాలు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, మేధావులు కానీ, అనేక విభాగాలకు సంబంధించినటువంటి పౌర హక్కుల సంఘాలు కానీ ఈరోజు గళమెత్తి ఇది సరైనటువంటి పద్ధతి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సాధించి తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఎక్కడన్నా ఒకటి దగ్గరలా వచ్చినా కూడా ప్రజలు గోవా, ఉత్తరాఖండ్ లాంటి వాటి దగ్గర ప్రజలు వాటి మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రభుత్వాలు విరమించుకున్నారు. కర్ణాటకలో కూడా అటువంటి ప్రతిపాదన వస్తే ప్రతిపాదన సమయంలోనే ప్రజలు తిరగబడడంతో అది పెండింగ్లో పడిపోయింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ప్రైవేటీకరణ చేస్తూ 10 మెడికల్ కాలేజీలు నేను ఇచ్చేస్తానని చెప్పి ఎకరా 100 రూపాయలు ఎకరా దాదాపుగా వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలు, 850 ఎకరాల స్థలాలు, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి నిర్మాణాలు, వీటన్నిటినీ కారు చౌకగా తనకు సంబంధించినటువంటి అస్మదీయులకు కట్టబెట్టాలి, దాని ద్వారా మనం వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు స్వీకరించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు కూటమి ప్రభుత్వం దీనికి పాల్పడడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు.
చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా దాన్ని వ్యతిరేకిస్తుంది, నిరసనలు వ్యక్తం చేసింది. దానితో పాటు ఈరోజు దీర్ఘకాలిక పోరాటం అవసరం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, చంద్రబాబు నాయుడు మెడలు ఉంచాలి, ప్రైవేటీకరణ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయకుండా అడ్డుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50,000 మంది నుంచి 60,000 మంది వరకు సంతకాలు సేకరించి వాటిని మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పాడో సమీకరించు, బోధించు, పోరాడు అన్నట్టుగా దానికి అనుగుణంగా ఈరోజు అందరినీ సమీకరించడం, వాళ్ళకి ఈ విషయం తెలియజెప్పడం, వాళ్ళ ద్వారా పోరాటాన్ని సంసిద్ధం చేయడం, వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించడం, ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 నుంచి 60,000 సంతకాలు తీసుకోవాలనుకున్నాం. 1,000,000 సంతకాలు పూర్తయిన తర్వాత జిల్లా వ్యాప్తిగా అందరం కూడా వీటిని కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం. కేంద్ర కార్యాలయం అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వెళ్ళి గవర్నర్ గారికి వినతిపత్రం సమర్పించాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆలోచన. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యించింది. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రజలకు అవసరమైనటువంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రజలకు అవసరం లేనటువంటి వాటి ఈరోజు నకిలీ మద్యం విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యానికి సంబంధించి అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేకుండా మాట్లాడుతున్నారా, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి, ఆపాదించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు. ఒక్కొక్క ఆయన ఒక్కొక్క మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ రంగంలోనే ఈ మద్యం దుకాణాలు నడిపారు. అందుకని అకౌంటబిలిటీ ఉన్నది. ఎక్కడి నుంచి తీసుకురావాలన్నా క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఎక్కడ తయారైంది అనేటువంటి వివరాలు వచ్చాయి. ఈరోజు నువ్వు నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులు, బార్లు అమ్ముతా వాటిని నేను యాప్ తెచ్చాను అంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చూసి ఒకవేళ కనుక వివరాలు కనుక నమోదు కాకపోతే ఆ బాటిల్ పక్కన పెట్టాలంటే చర్యలు తీసుకోబడలే, ఎవరు తెచ్చారో అడగబడలే, ఎక్కడి నుంచి వచ్చిందో అడగబడలే. బార్లు వీటిల్లో క్యూఆర్ కోడ్ చూసుకుని ఎవరు తాగుతారు? ఇచ్చినటువంటి లూజు మధ్యలో తాగేస్తారు. లేదా మామూలుగా ఇక్కడికి వెళ్ళినటువంటి వాడు క్యూఆర్ కోడ్ చూసుకునేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? బెల్ట్ షాపుల్లో తాగేస్తారు. అందుకని ప్రజల దృష్టి మరల్చాలి అంటే ఏదో ఒకటి మేము చేశామని చెప్పుకోవడం. రెండవది చంద్రబాబు నాయుడుకి అలవాటు కాబట్టి ఎవరు చేసినా వాడు వైసీపీ కోర్టు అని చెప్పి ముద్రేసి పంపించేయడం. కాబట్టి అన్ని విధాల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనుకోండి, అదేవిధంగా మద్యానికి సంబంధించి అనుకోండి, అదేవిధంగా రేషన్ బియ్యం మాఫియా అనుకోండి, ఈ ప్రభుత్వం మాఫియాలమయమైంది. ప్రశ్నించి వాళ్ళు గొంతు నొక్కాలనేటువంటి ఆలోచన ఉంది. దానికి ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఎవరి మీదైనా మమ్మల్ని ప్రశ్నిస్తే మేము దాడులు చేస్తాం అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు. సీజ్ ద షిప్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నేను మాట్లాడతాను, నా గళం ఎక్కుతాను అనేటువంటి వాడు. ఆ గళం ఎందుకు మోగపోయిందో మాకు అర్థం కావడం లేదు. పాపం ఇప్పుడు ఎన్నికల దాకా, కౌంటింగ్ దాకా కంచు కంఠం వినిపించినటువంటి వ్యక్తి మాట్లాడితే నేను చూస్తాం, నేను ఉంటాను అన్నటువంటి వ్యక్తి ప్రీతి సోగాల కేసుకు సంబంధించి ఎందుకు గమ్మైపోయాడు? సీజ్ ద షిప్ విషయంలో ఎందుకు గమ్మైపోయాడు? పాపం ఈయనే నిర్వహిస్తున్నటువంటి ఆ జనసేన పార్టీ నిర్వహించేటువంటి నాదెళ్ల మనోహర్ గారు దానికి సివిల్ సప్లైస్ ఆయన అక్రమాలు జరిగితే ప్రశ్నించడం పాపం నారాయణ చెప్పాడు. అక్రమాలు ప్రశ్నించడం మీరు మాట్లాడే దాని గురించి ప్రశ్నిస్తున్నాడు ఆయన. కాబట్టి ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన, ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు. కాకపోతే చాలామంది రెడ్ బుక్ డిజిటల్ బుక్తో పోలుస్తున్నారు. రెడ్ బుక్ డిజిటల్ బుక్ వచ్చేస్తుంది. రెడ్ బుక్ అనేటువంటిది ఎవడు చెప్తే వాడు రాసుకునేది రెడ్ బుక్. డిజిటల్ బుక్లో నువ్వు దాని మీద పేరు నమోదు చేస్తావు, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు చూపిస్తావు, ఫోటోలు అప్లోడ్ చేస్తావు. ఇది వాస్తవం, అది కల్పితం. కాబట్టి ఎవరి మీద మీరు కక్ష సాధించాలంటే వాళ్ళ మీద కల్పితానికి ఉపయోగించింది రెడ్ బుక్. వాస్తవాల ఆధారంగా రేపు విచారణ చేపట్టబోయేటువంటి డిజిటల్ బుక్. అందుకని మరలా అధికారులకు చెప్తున్నాం, ఈరోజు మీరు చేసేటువంటి పాపాలు రేపు మమ్మల్ని శాపాల్లాగా వెంటాడతాయి. ఇంతకు 10 రెట్లు మీరు అనుభవిస్తారు. ఈరోజు ఎవరినైతే మీరు జైల్లో పెడుతున్నారో, ఎవరి మీదైతే మీరు కక్ష సాధింపులకి, దాడులకి పాల్పడుతున్నారో, ఏ కుటుంబాలు అయితే ఈరోజు మీ వల్ల గోడుకోడుమంటున్నాయో, బాధపడుతున్నాయో, విలపిస్తున్నాయో, రేపు అంతకు 10 రెట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అధికార పార్టీ నాయకులతో పాటు అధికారం ఉంది కదా అని వంత పాడుతున్నటువంటి అధికారులు కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి మీకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కార్యకర్తల నుంచి కానీ, స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం పట్టుకోవడం, పటిష్టమైనటువంటి నాయకత్వం, వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వెంకటగిరి నియోజకవర్గం జమ అయిపోయినట్టే లెక్క. వెంకటగిరి నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజుల్లో రామ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అఘాయిత్యాల మీద విచారణ జరిపిస్తాం. ప్రజలకు ఈరోజు మీరు హింసించి ఏదైతే హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా అమలు చేస్తాం. కార్యకర్తల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. కార్యకర్తల భుజాల మీద ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకుని వచ్చారో వాళ్ళందరినీ రేపు రాబోయేటువంటి రోజుల్లో మా భుజాల మీద వేసుకుని పోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో అశేషంగా ఈరోజు
ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సోదరుడు రామ్కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కింద పెన్ అక్కడ పెట్టాము.